పారిస్ ఒలింపిక్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ విజయాన్ని రద్దు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పు 185 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. తెలంగాణ సారస్వత పరిషత్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంత్యుత్సవాలలో భాగంగా కవి యాకూబ్కి డాక్టర్ సినారే పురస్కారం ప్రదానం. భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీలంకతో టీ20 సిరీస్ భారత్ కైవసం 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0 వరకు తేడాతో గెలుచుకుంది. ఏపీలో 6 పథకాలకు పేరు మార్పు. పథకం పాత పేరు మార్చిన కొత్త పేరు. జగనన్న అమ్మబడి, తల్లికి వందనం. జగనన్న విద్యాకానుక. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. జగనన్న గోరు ముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. మనబడి నాడు నేడు. మనబడి మన భవిష్యత్తు. స్వేచ్ఛ. బాలిక రక్ష. జగనన్న ఆణిముత్యాలు. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం.